పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? ఉద్యోగం వచ్చిన తర్వాత. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత. ఇంటర్వ్యూలో ఎప్పుడు సెలెక్ట్ అవుతావో? అది మన చేతుల్లో ఉండదు. ఏమే? నువ్వు ఎంత మంచిగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినా వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుంటేనే చేస్తారు. అయితే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి? ఉద్యోగం ఉంటే చేసుకుంటా, లేదంటే అట్నే ఉంటా. అట్టంటే ఎట్రా? ఎవరు నోకం చూస్తాను చేసుకునేరా, ఉద్యోగం మళ్ళీ వస్తుందిలే. ఎక్కడికి మామా? రే నువ్వు అన్న చెప్పురా ఓడికా. సర్లే నేను చెప్తాం గాని. ఇంట్లో వాళ్ళు ఎందుకు మామ ఇబ్బంది పెడతావా? పెళ్లి చేసుకునే మామా. సరే మీ అక్కని చేసుకుంటా. ఉద్యోగం లేకుండా ఎవడు ఇస్తాడు? నేను మా ఇంట్లో వాళ్ళు అనుభవిస్తున్న బాధలే చాలా మచ్చా. కొత్తగా కష్టాన్ని కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం ఉండి లక్షల జీతాలు తీసుకునే వాళ్ళే విడాకులు తీసుకునేస్తా ఉన్నారు. ఇక నాలంటి వాళ్ళతో ఎవరు ఉంటారు చెప్పా? అట్ట కాదు మామా. ఉద్యోగం లేనడు వాటికి విలువే ఉండదు మచ్చా. కాదని చేసుకుంటే వచ్చిన అమ్మాయే కాదు, మా అమ్మ నాయన కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రేమ పుట్టేదానికి డబ్బు ఉండాల్సిన లేదు మచ్చా, కానీ ఆ ప్రేమని కాపాడుకునేదానికి మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉండాలి.